విమాన ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తుల మృతదేహాలకు డిఎన్ఏ టెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 274 మంది మృతి చెందారని అధికారులు ప్రకటన చేశారు. అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రిలో డిఎన్ఏ పరీక్షలు జరుగుతున్నాయి. చనిపోయిన వ్యక్తుల డిఎన్ఏ శాంపిల్స్ ను కుటుంబ సభ్యుల డిఎన్ఏతో సరిపోల్చిన తర్వాత మాత్రమే డెడ్ బాడీస్ ని అప్పగిస్తారని తెలియజేశారు. మరోవైపు ఆసుపత్రి బయట చనిపోయిన వారి బంధువులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. విమాన ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తుల మృతదేహాలకు డిఎన్ఏ టెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 274 మంది మృతి చెందారని అధికారులు తెలియజేశారు. అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రిలో డిఎన్ఏ పరీక్షలు జరుగుతున్నాయి. చనిపోయిన వ్యక్తుల డిఎన్ఏ శాంపిల్స్ ను కుటుంబ సభ్యుల డిఎన్ఏతో సరిపోల్చిన తర్వాత మాత్రమే డెడ్ బాడీస్ ని అప్పగిస్తారు. మరోవైపు ఆసుపత్రి బయట చనిపోయిన వారి బంధువులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. రైట్, ఇక ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి వద్ద బంధువుల ఎవరైతే నిన్న విమాన ప్రమాదంలో చనిపోయారో ఆ వ్యక్తుల యొక్క బంధువులు కుటుంబ సభ్యుల రోదనతో అంతా కూడా అక్కడ ఒక విషాద వాతావరణం కనిపిస్తూ ఉంది. అక్కడ డిఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయంటే చనిపోయినటువంటి మృతదేహాల నుంచి ఎవరైతే చనిపోయారో వారి యొక్క డిఎన్ఏ శాంపిల్స్ తీసుకొని వారి కుటుంబ సభ్యుల ఆ సీట్ నెంబర్ ఆధారంగా వారు ఎక్కినటువంటి బోర్డింగ్ పాస్ ఆధారంగా ఆయా కుటుంబ సభ్యుల యొక్క డిఎన్ఏ తీసుకుని సరిపోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 200 మందికి డిఎన్ఏ పరీక్షలు జరిగాయన్నట్టుగా ఒక వార్త అందుతూ ఉంది. ఎక్కడ చూసినా సరే అక్కడ చాలా చాలా దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు ఎంత దారుణమైన పరిస్థితి అక్కడ ఎదురవుతుంది అనేది. అంటే బాగా కొంత డిఎన్ఏ పరీక్షలు ఏంటంటే ఎప్పుడు కూడా లెంతీ ప్రాసెస్ కాబట్టి కొంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక పక్క కుటుంబ సభ్యులు వారి ఆఖరి చూపు చూసుకునేందుకు వారి యొక్క డెడ్ బాడీస్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఘటనలో ఇప్పటివరకు అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది 274 మంది చనిపోయినట్టుగా ఇప్పటివరకు అయితే ఒక అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సంఖ్య ఎవరైతే సివియర్ గా ఇంజూర్ అయ్యారో వారి యొక్క సంఖ్య మరింత కొంత పెరిగే అవకాశం ఉంది అనే ఒక వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు అయితే 274 మంది ఏదైతే నిన్న మనం చూసాం ఎయిర్ ఇండియా విమానం ఏదైతే ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్ ఒక్కసారిగా టేకాఫ్ అయినటువంటి 40 సెకండ్ల లోపలనే ఒక ఆసుపత్రి హాస్టల్ పై పడి ఎంత దుర్ఘటన జరిగింది. మొత్తం ఒక్కరు మినహాయించి ఫ్లైట్ లో ఉన్నటువంటి ఒక్కరు మినహాయించి 241 మంది కూడా అక్కడికక్కడికి సజీవ దహనం అయిపోయారు. ఎక్కడైతే ఫ్లైట్ కూలిందో అక్కడ ఒక 25 మంది దాకా మెడికల్ కూడా చనిపోవడం జరిగింది. అతిపెద్ద విషాద ఘటనగా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సో ఒక పక్క విచారణ దర్యాప్తు ప్రారంభమైంది. బట్ అల్టిమేట్ గా ఏంటంటే కుటుంబ సభ్యులు కంపెన్సేషన్ ప్రకటించారు, ఇచ్చేస్తాం అని సదరు విమానయాన సంస్థ ప్రకటించినప్పుడు కూడా వారి కుటుంబ సభ్యులని అంటే ఎంతో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ వారికి ఒక్కొక్క కన్నీటి కాదు ఉంది. కొంతమంది వారి తల్లిదండ్రులు చూసేందుకు వెళ్ళడానికి, కొంతమంది వారి భర్త బర్త్డే జరుపుకునేందుకు, కొంతమంది అక్కడ సెటిల్ అయ్యేందుకు, తల్లిదండ్రులు చూసి మళ్ళీ లండన్ తిరిగి ప్రయాణం అవుతూ ఇలా చాలా మంది ఒక్కొక్క కన్నీటి కాదా. వారంతా కూడా తమ వద్దకు వస్తారనుకున్నట్టు వ్యక్తులు అందరూ కూడా అంటే వారి కుటుంబ సభ్యుల యొక్క భావన చాలా కన్నీటి పర్యంతంగా అవుతూ ఉంది. వారినే తలుచుకున్న వారితో ఉన్నటువంటి మెమరీస్ తలుచుకుంటూ అక్కడ ఆసుపత్రి వద్ద పడిగాపులుగా వస్తున్నారు. ఆఖరి చూపు కోసం వారి యొక్క డెడ్ బాడీస్ ని తీసుకెళ్లడం కోసం చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 200 మందికి
డిఎన్ఏ టెస్టులు పూర్తయ్యాయి అనే ఒక ఇన్ఫర్మేషన్ అందుతుంది. మిగతా కూడా అవి కూడా పూర్తి చేసి, అంటే జనరల్ గా ఏంటంటే ఈ డిఎన్ఏ పరీక్షలు పూర్తయినప్పుడు కూడా దానికి ప్రాసెస్ కొంత న్యాయ విచారణ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యంలో కొంత లేట్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనా అక్కడ అహ్మదాబాద్ లో ఉన్నటువంటి సివిల్ ఆసుపత్రి వద్ద మాత్రం చాలా దారుణమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎటు చూసినా ఎవరిని కదిలించినా సరే కన్నీటి గాథలే, గుండెలు పగిలేలా ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎవరికి కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు, ఇటువంటి దుస్థితి రాకూడదు అని, ఎందుకంటే సెకండ్స్ లోనే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినటువంటి సెకండ్స్ లోనే కూలిపోవడం. అఫ్ కోర్స్ రీజన్స్ ఇప్పటికి కూడా ది బెస్ట్ నోన్ రీజన్స్ అనేది ఇప్పటికి కూడా తెలియలేదు, కన్ఫర్మేషన్ అధికారి ఇవ్వలేదు, దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే కార్యక్రమం చేయాల్సిన వారి యొక్క అంత్యక్రియలు అయితే చనిపోయిన వ్యక్తుల యొక్క వారి కుటుంబ సభ్యులు ఆ డెడ్ బాడీస్ తీసుకుని లాస్ట్ రైట్స్ నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాటి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ డిఎన్ఏ ప్రాసెస్ కొంత లేట్ అవడం వల్ల కూడా అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతూ ఉంది. ఝాన్సీ. థ్యాంక్ యూ వెంకట్.